నిషా నువ్వు కారులో వెళ్ళు అని చెప్పేసి ఇంకా హర్ష అనగానే ఇంకా నిషా ఇంకా ఏం మాట్లాడ కారు కూర్చుంది. చి ఎప్పుడు ఇంతే అని చెప్పి అనుకుంటూ చిరాకు వెళ్ళ కూర్చుంటుంది. అరే నువ్వు వెళ్ళరా అని చెప్పి హర్ష ప్రేమ్ తనగానే సరే అని చెప్పి ప్రేమ్ స్టార్ట్ అవుతుంటాడు. కరెక్ట్ టైంకి వస్తాడు అన్నింటిలో ఉన్నా అని చెప్పేసి అనుకుంటూ రామది అనుకుంటుంది. ఇదిగో ఏంటి అన్నా అని చెప్పి హర్ష మాటగా ఏం లేదులే అని చెప్పి రామది కోపం వెళ్ళిపోతుంది. ఆయన నువ్వేమో నాకు ఇంట్లో పరుచుకోను అని చెప్పి హర్ష అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. చాలా మందికి చాలా బాధపడి ఒంటరిగా నడుచుకుంటూ ఇంకా వెళ్తూ ఉంటుంది. ఒక ఆటో కూడా రావట్లా అని చెప్పి చామంతి అనుకుంటూ అలాగే ఏంటి పని మనిషిని బైక్ మీద ఎక్కించుకుంటా బాగా ఎక్కించుకోవాలి అని చెప్పి నిషాన్ మాటకి నువ్వు పో అని ఆటో బస్సు అలాంటిగా ఎక్కిపో అని చెప్పి రామతని మాట గుర్తుంచుకొని బాధపడుతూ బండి మీద ఎక్కాలి వెళ్ళాలనుకున్నా కానీ నేను వెళ్ళైపోయాను నాకు అదృష్టం లేదు అని చెప్పి చామంతి అనుకుంటుంది. అప్పుడు ఇంకా ప్రేమ ఎదురుగా వచ్చి ఉంచుంటాడు. ఇదేంటి ఒకడే వచ్చావు నీతో నిషమ్మ కథ వెళ్ళాలనుకుంది అని చెప్పి చామంతి మాటలకి అంటే దానికి తెక్క కుదిరింది అని చెప్పి అనుకుంటూ ఇంకా ప్రేమ జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటాడు. అలాగే నాన్న వచ్చి ఇంకా ఆపడం అలాగే నిషాన్ని కారులో వెళ్ళమని చెప్పడం అంతా ఇంకా ప్రేమ చెప్తూ ఉంటాడు. అలా అన్నారనమాట అని సరే కూర్చో అని చెప్పి ప్రేమ మాటలకి వద్దులే బాబు మీరు వెళ్ళండి నేను ఆటోలో బస్సులో వచ్చేస్తా అని చెప్పి చామంగా నీకు ఏమైంచా ఇంటి దగ్గర బైక్ ఎక్కడ వచ్చావు కదా ఇంకా ఏంటి టైం వేస్ట్ చేస్తూ నా బైక్ ఎక్కడ నీకేం కొత్త ఏంటి ఎన్నిసార్లు రాలేదు అని చెప్పి ప్రేమంగా అంటే అప్పుడంటే వేరే ఇప్పుడంటే అయ్యగారు ఆగారు కాబట్టి కుదిరింది ఆయన ప్రతిసారి బైక్ మీద కాలేజ్ వెళ్దాం అని నిషం చూస్తే ఊరుకోదు కదా చామంతని ఊరుకోతే ఊరేసుకుంటుంది నీకెందుకు అని ప్రేమంగా గొడవ ఎందుకు అని చెప్పేసి చామంతగా ఇదిగో నువ్వేంటి దాని భయపడతావు నేను చూసుకుంటాను రా అని చెప్పి ఇంకా ప్రేమ అంటూ ఇంకా చామంతి వచ్చి బైక్ మీద కూర్చోమంటూ ఉంటాడు. చామంతి అలా చూస్తుంది రా నాన్న అని చెప్పి ప్రేమ పిలవగానే ఇంకా చామంతి ఇంకా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఇంకా ప్రేమ బైక్ కూర్చుంటుంది. చామ్ ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి నేను పట్టుకొని కూర్చో అని ఇంకా ప్రేమ మన మాటలకి ఇంక చామంతలు సిగ్గుపడుతుంటుంది. ఇంకొకసారి చామంతి చేయవేగానే ఇంకా ప్రేమ ఇంకా సంతోషంతో గాల్లో ఎగుతూ ఉంటాడు. ఇంకా చామంతి చాలా సంతోషంగా అలా కూర్చుంటుంది. ఇంకా ప్రేమ ముచ్చట్లు చెప్తూ ఉంటాడు. ఇంకా మాట్లాడుకుంటూ అలా వెళ్తుంటే ఒకసారి స్పీడ్ బ్రేకర్ వస్తుంది. గబుక్కును బ్రేక్ అయ్యగానే చామంతి గబుక్కును ముందు పడుతుంది. తన మెల్ల తల బయటకు వస్తుంది. చామంతి వచ్చి చూసుకోదు ఇంకా అలాగే మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఇంకొక చోట వచ్చాక చామంతి తన మెల్ల తల బయటపడి చెప్పి చూసుకుంటూ షాక్ అవుతుంది. ఇంకా ప్రేమ చూసాడంటే ఇంకేమన్నా ఉందా అని చెప్పి భయపడిపోతూ ఒకసారిగా తాళం తీసుకుని లోపల వేసుకుంటూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అలా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఆ తర్వాత అనుకున్న విధంగా ప్రేమ ఒక చోట వచ్చి ఆపుతుంటాడు. దిగు అని అంటూ ఉంటాడు. ఏమైంది బాబు అని చెప్పి చామంతి దిగు చెప్తా అని చెప్పేసి ప్రేమ సరే అని చెప్పి చామంతి దిగుతూ ఉంటుంది. ఆ తర్వాత టెన్షన్ పడుతున్నావా ఏంటి కొబ్బరి బండం దిగుదామని దిగమని చామ్ అంటూ కొబ్బరి బండం కొట్టు అని చెప్పి ఎండకు ఉంది కదా చామ్ మళ్ళీ గ్రాడ్యుయేషన్ స్పీచ్ ఉంటుంది కదా నీరసపడిపోతావు తాగుతాను చూస్తుంది అని ప్రేమ అంటూ చామంతి కొబ్బరి ఇస్తారు తనగా తాగుతూ ఉంటాడు. ఏంటి కొడుకున్న చెప్పకుండా ఏంటి నీళ్ళు అని ప్రేమంగా అవునని చెప్పి చామంతంటది. సరే ఇంకోటి కొట్టినా సరే చెప్పమంటది మధ్యలో షేర్ చేసుకుని చెప్పేసి ఇంకా ఒకే బోండంలో ఇద్దరు కలిసి స్ట్రా పెట్టి కొబ్బరిని తాగుతూ ఉంటాడు. ఇంకా చామంతి ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటాడు. రోడ్డు ముడిచిపోతావు పైకి మాత్రం చెప్పు అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటాడు. నా మెడలో తాలికట బాబు కానీ నెల దాచుకోవాలి అర్థం కావట్లా మీరే నా భర్త అని చెప్పాలనుకుంటాను కానీ ఎప్పుడు వస్తుందో ఏంటో ఎదురు చూస్తున్నా అని చెప్పేసి చామంతి అనుకుంటుంది. అలాగే ప్రేమ అలాగే చామంతి పైన ఎప్పుడు తగ్గుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉంటారు ఈ రోజు అయితే బాగుందని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఏమైనా చెప్పాలా చామని చెప్పి ఏం అడుగుతూ ఉంటాడు. ఏం లేదు అని చెప్పి చామంతి సరే అని చెప్పేసి ఇంకిద్దరు కలిసి ఒకరిని తాగుతూ ఉంటారు. ఇన్ని రకాల ప్రయత్నించినా ప్రేమ బైక్ ఎక్కలేకపోయాను అని అప్సెట్ అవుతుంది. ఆంటీ నా సపోర్ట్ కాను అంకుల్ వాళ్ళని డిసప్పాయింట్ అయ్యా అని చెప్పి అసలు ఆయన ఎందుకంట నా విషయంలో ఇన్వాల్వ్ అవుతాడు ఆయన ప్రెగ్నెంట్ కొన్న జాగ్రత్తగా ఉన్నట నాకు తెలియదా ఏంటి మరి కోపం ఇరిటేషన్ మొత్తం అంతా వచ్చేస్తున్నాయి ఇదంతా నీ వల్లేరా అసలు చామంతి జీవితం నాశనం చేయాలంటే నువ్వు నా జీవితం నాశనం చేసావు లేదనుకో ఇంచక్క ప్రేమతో ఎప్పుడు నా పెళ్ళి అయిపోయేది దాని ఇంట్లో దాన్ని గెంటేసేదాన్ని మొత్తం పాడి సచ్చావు అని నిషా మాట్లాడు. అబ్బా నిషా అటు ఇద్దరు మళ్ళీ నావే పడకు కావం చేశానా ఏదో పొరపాటు జరిగింది ఇంకా ఆ విషయం వదిలేసాయి ఇప్పుడు ఏమైంది నువ్వు ప్రేమ బైక్ ఎక్కలేదు అలాగే చామంతి ప్రేమ బైక్ అకౌంట్ చేసావు కదా అందరు నువ్వు గ్రేటే కదా నీకు ఇటేసి ఉంది వేయించావు కదా ఏడుస్తూ బస్సులో నలిగిపోతూ వస్తుందేమో దాన్ని సంతోషపడేసా కూల్ అని చెప్పేసి నువ్వు మాకు దెబ్బ కొట్టావా అని ఇంకా అంటూ కూడా చెప్తాడు. ఒకసారి షాక్ అయిపోతుంటాడు. చూడు ఎలాగ వస్తుందో అని చెప్పేసి ఇంకా ప్రేమ బైక్ చామంతి రావడం గమనించి ఇంకా గుణాకి నిషా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకెంత మాట రావడం చూసి ఇంకా చిరాపడుతూ ఉంటారు. ఇదేంటి
చామంతిని ప్రేమ్ బ్యాక్ అకౌంట్ చేసామని చెప్పి అన్నావు, జంటగా వస్తున్నారు ఏంటి అని గుణ అంటూ ఉంటూ అంటే ఎక్కించుకోవచ్చాడనమాట. ఏడుస్తూ వస్తుందంటే ఎంత నవ్వుతూ కులుక్కుంటూ వస్తుందో చూడు అని గుణ మాటలు కనిపిస్తుంది. నన్ను ఇంకా రగిలించుకో ఆ నిశాంగానే వీళ్ళకి బ్రేకులు వేయకపోతే ఇంకా దూరం వెళ్తా చెప్తున్నా అని గుణ అనగా దొరికిందిగా వదిలేస్తాను ఏంటి, ఇగో అయినా మీ నాన్న జైలు పంపించిందిగా, నా ప్రేమ ఎగసుకొని పోవాలని చూస్తుంది, వదిలేస్తా అమ్మ అని చెప్పి నిశాంగా ఎలా వదిలేస్తా, నీకంటే దాని మీద ఎక్కువ కోపం కసి ఉన్నాయి. ఆ చామతని ఏం చేస్తాను చూడు, ఇప్పుడు దానికి జరిగే అవమానానికి దాని పరువు పోతుంది, ఏ ఏట్లో దూకు చేస్తుంది అని గుణ అనగానే చావాలి, ఈ లోపు అది ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని ఏడిపించకుండా అయితే వదలొద్దు అని చెప్పేసి నిషా ఆశపడుతుంది. అలాగే స్టూడెంట్స్ అందరు కోర్టు గోన్ ఇస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోవడానికి అలా చేయరు అని చెప్పి జాతకం చెప్పి ముందే చెప్పిస్తూ ఉంటారు. ఇంకా అందరూ తీసుకుంటారు. ఆ చామంతి కూడా వస్తుంది, నిషా పక్కన అంతా గమనిస్తుంది. అలాగే చామంతిని విష్ చేసి తనకు కూడా గౌను హ్యాట్ ఇస్తూ ఉంటారు. ఈ జాతర పెట్టుకొని చెప్పి ముందే చెప్తూ ఉంటారు. ప్రొఫెసర్ కూడా చాలా గొప్పగా ఇంకా చామంతి పొగుడుతూ ఉంటారు, నీ వల్లే కాలేజ్కి టాపర్ అయ్యావు, నువ్వు చాలా కష్టపడి చదివని చెప్పి అన్నమాట. అవును కుళ్ళి కుటుంబాలు పక్కన పెట్టేసి మంచి అకౌంట్ తీసుకొని బుద్ధి లేని రావాలి అని ప్రేమ మాటలు కరెక్టే, కావాలని కోరుకుందాం ప్రేమ అని చెప్పి అమ్మ చామంతి ఇంత కష్టం మంచి మాట తెచ్చుకున్నావు కదా, కాలేజ్ టాపరే కాబట్టి ఇదిగో నీలాంటి సందేశం నెక్స్ట్ జనరేషన్కి చాలా అవసరం అమ్మా అని చెప్పి అంటూ పొగుడుతూ ఉంటారు. నిషాక్ ఇంకా చాలా కోపం వస్తుంది. సర్టిఫికేట్ తీసుకున్నాక మంచిగా నువ్వు స్పీచ్ ఇవ్వాలి, అలాగే అందరూ మోటివేట్ తీసుకోవాలి అని చెప్పేసి రాపని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. ప్రేమ్ ఓకే అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా నిషాక్ చాలా కోపం వస్తుంటుంది. ఇంకా అలాగే ఫ్రెండ్స్ కూడా వచ్చి ఆమంతితో మాట్లాడి పాటిస్తూ ఉంటారు. అదంతా నిషాక్ దూరం అంతా గమనిస్తూ ఉంటుంది. ప్రేమ్ బైక్ మీద వచ్చావు, ఇక్కడేమో అందరితో పొగట్లు తీసుకుంటున్నావు, దాన్ని పట్టా రాకుండా చేయాలి, ఏం చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ నిషా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే తనకు ఐడియా వస్తూ ఉంటుంది. అలాగే మన కాలేజ్ రోజు ఎంత స్ట్రిక్ట్ ఉంటే మీకు తెలుసు కదా, హ్యాట్ అలాగే గౌన్ ఇవ్వడం గుర్తించుకుంటూ ఉంటుంది. అసలు అది లేకపోతే అసలు మిస్ చేయొచ్చు కదా అని చెప్పి నిషా ప్లాన్ వేస్తుంటుంది. ఇంకా తన చేతిని ఎవరైనా తీసుకొని చెప్పి ప్లాన్ వేస్తుంది. అది లేకపోతే ఇంకా వెళ్ళలేదు అనుకుంటూ అలాగే తన ఫ్రెండ్ పిలుస్తూ ఉంటుంది. ఇంకా అలాగే మొత్తం ప్లాన్ చెప్తూ ఉంటుంది. అలాగే చామంతిని ఎలాగైనా సరే నువ్వే పక్కదావ పట్టాలి అని చెప్పేసి నిషా మొత్తం పక్కా ప్లాన్ వేస్తుంది. సరే అని చెప్పి అనుకుంటూ చామంతి వచ్చే దారిలో కావాలని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇంకా నిషా పక్కా ప్లాన్ వేసుకుంటుంది. అప్పుడే ఇంకా వెళ్తుండగా తన ఫ్రెండ్ ఒకసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతూ ఉంటుంది. ఇంకా చామంతి పట్టుకుంటుంది. తన చేతిలోనూ ఒక్కసారిగా హ్యాట్ కొని కింద పడుతుంది. చూసుకుని అడవ చెప్పి చామంతి అంటది, ఇదే మంచి టైం చెప్పి నిషా తన హ్యాట్ గౌను తీసుకొని దాచేస్తూ ఉంటుంది. ఇంకా చామంతి ఒకసారిగా చూసుకోబోతుంది. ఇంకా షాక్ అవుతుంది, ఏంటి ఇక్కడ పెట్టాను ఏమైపోయింది అని చెప్పి టెన్షన్ పడుతుంది. మొత్తం చూస్తూ ఉంటుంది. చామంతి అదే పని వెతుకుతూ ఉంటుంది. అలాగే అందరినీ హెల్ప్ పడుతుంటుంది. వెతుకు నువ్వు బాగా వెతుకు, అది కనిపించు అని చెప్పి ఈ రోజు నీ చేతికి పట్ట కూడా రానివ్వను అని చెప్పేసి నువ్వు చెప్పే స్పీచ్ వినే కర్మ నాకు రాదు అని చెప్పేసి ఏడవయ్యాడు అని చెప్పేసి ఏంటి నన్ను నడిపించావు నువ్వు కూడా ఏడవాలి అని చెప్పేసి నిషా అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది. కాసేపట్లో ఇంకా లోపలికి వెళ్ళి సార్ అదే పని చామంతి రిక్వెస్ట్గా ఇంకో కోటు అలాగే గవర్నమెంట్ ఇవ్వని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా కాలేజ్ రోజు తెలుసు కదా అని చెప్పి కూడా అంత నిర్లక్ష్యం పెట్టి ఏ కాసేపు జాబ్ చూసుకొని చెప్పి అరుస్తూ ఉంటారు సార్ అని నడవకుండా స్టూడెంట్ పడకపోతే కాపాడాను సార్, ఆ టైంలో మిస్ అయింది అని చెప్పి చామంతి ఏడుస్తుంది. పక్కన నిషా చూసి అది కూడా నవ్వుకుంటూ ఉంటుంది. దాని అని చెప్పమంటూ ఇదిగో నేను ఇంకేం చేయలేను అని చెప్పి ఎవరు తీసారో వెళ్ళి వెతుక్కొని తీసుకో అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే గ్రాడ్యుయేషన్ ఎలా చేసిన చెప్పి అన్నమాటకి సార్ ప్లీజ్ సార్ వెతికాను ఎక్కడ కనిపించట్లేదు, ప్లీజ్ ఇంకోటి ఇవ్వండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తుంది. లేదు అని చెప్పేసి అది నా మిస్టేక్ కాదు, అయినా నువ్వే కదా పోటుకుంది, వెళ్ళి ఎక్కడ పడిసి కాలం చెప్తే వెంట అనుకుంటున్నావా ఇచ్చేస్తా అనుకుంటున్నావా ఏంటి అని సార్ అరుస్తూ ఉంటారు. సార్ నాకేం చేయాలి అర్థం కావట్లేదు సార్, నా గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ నాకు చాలా అవసరం సార్ అని చెప్పేసి ప్లీజ్ సార్ నా బాధ అర్థం చేసుకోండి అని చామంతి మాటకి 10,000 ఫైన్ కట్టి అప్లై చేస్తా అని చెప్పేసి సార్ అంత డబ్బు నాకు లేదని చెప్పి చామంతి మాటలకి లేకపోతే వెళ్ళమ్మా నేనేం చేయని చెప్పింది సార్ అరుస్తూ ఉంటారు. చామంతిగా ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళమ్మా అంత అజాగ్రత్త నీకు అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. ఇంకా చామంతిగా ఏం మాట్లాడి ఏడుస్తూ వచ్చేస్తుంది. అది అంతా నిషా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. నువ్వు చదువుకోవాలి గొప్పగా అవ్వాలి అని చెప్పి వాళ్ళ నాన్న రామచంద్ర అన్న మాటలు గుర్తొచ్చకూడదు. అలాగే హర్ష కూడా నువ్వు కష్టపడి చదువుకోవాలి, నువ్వు గొప్పదాన్ని అయ్యాలి అని అంటావు. అలాగే మీ నాన్నగారు ఏ తప్పు చేయలేదు అని కష్టం బయట తీసుకొస్తాను చెప్పి చంద్రకర మాట ఒకటోసారి గుర్తొచ్చుకుంటూ ఉంటారు.
అలాగే అదే పనిగా తలుచుకొని బాధపడుతుంది. ఇంకేం చేయాలి అర్థం కష్టపడిపోతూ ఉంటుంది. ప్రేమ వెతుకుతుంటాడు. అప్పుడే ఇంకా చామంతి వంట కూర్చొని ఎవడో చూస్తూ ఉంటాడు. ఇంకా వెళ్ళి ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా చామంతి ఏడ్చుకుంటూ ఇంకా జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ కంగారు పడుతుంటారు. నేను పడ్డ కష్టంతో వేస్ట్ అయిపోతానని చెప్పి చామంతి ఏడుస్తుంది. ఏడు ఇంకా ఏడు. ప్రేమ ఏం చేస్తాడు, కత్తి చూడడం తప్ప అని అనుకుంటుంది. నువ్వు ఏడకు ఏడుస్తే నేను తట్టుకోవాలని చెప్పి ప్రేమ అంటూ ఓదార్స్తూ ఉంటాడు. కానీ చామంతి మాత్రం అలా ఏడుస్తుంటది. ఏంటి ఏడుస్తూ చూడలేవా అని చెప్పి అఫిట్ అవుతుంది. నాన్న నమ్మి పెట్టుకున్న ఆశలన్నీ నెరవేర్చలేకపోయాను, ఆవిరైపోయింది అని చామంతి అలాగేం అవదు రాని చెప్తాను రా అని చెప్పి ప్రేమ చేపట్టుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ చూసి ఇంకా సార్ పాటిస్తూ ఉంటారు. అది కాదు అని చెప్పి ప్రేమ మాటలకి ఏంటి నీకు కంప్లైంట్ ఇచ్చిందా మీరేం చెప్పి సరే కాలేజ్ రూల్స్ అది గురించి నేను ఏం చేయలేనని చెప్పి ఆరుస్తూ ఉంటాడు. ఆయన అందరూ చెప్పారు జాగ్రత్త పెట్టుకోమని చెప్పేసి ఆయన కూడా ఎక్కడ పర్సన్ నడిస్తే మనం చేస్తాను సార్ అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటాడు. ఆయన చేసిన తప్పుకి నేను తిట్లు తెల్లాను కదా అని చెప్పి సార్ మాటలకి అది అలా గట్టి పెట్టి పెట్టండి పంపించేయండి అని చెప్పి అనుకుంటుంది. సార్ ముందు చెప్పేదానండి నేనేం నా కాలేజ్ చూసి అతిక్రమించమని నేను మీకేం చెప్పడానికి ఏం రాలేదే, ప్రొఫెసర్ గౌన్స్ ఉంటాయి కదా నా చామంతికి ఇవ్వండి అని చెప్పేసి మీరేం ఫ్యాన్లో కూర్చోను బయట కూర్చుంటానులే అని చెప్పేసి నా దానికి ఇవ్వండి అని చెప్పి ప్రేమగా అది కాదు ప్రేమ గారు అని చెప్పి సార్ అనుకుంటుంటారు. సార్ ప్లీజ్ సార్ నేను చెప్తున్నాను కదా సార్ ఇంకేం ఆలోచించండి, నేను ఫ్యాన్లో కూర్చోపోయినా పెద్ద నష్టమేం లేదు కానీ తన గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ ఇవ్వండి అని చెప్పి ప్రేమ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సార్ అని చెప్పి సార్ వెళ్ళి ఎవరో సిద్ధమవుతూ ఉంటాడు. అది చూసిన కంగారు పడుతుంది. ఇంకా తీసుకొని ఇంకో తీసుకొచ్చా అని చెప్పి ప్రేమ ఇస్తూ ఉంటాడు. ప్రేమ్ ఏం చేస్తున్నావు అని చెప్పేసి నిశ అప్డేట్ అవుతుంటది. ఇప్పుడు నేను వెళ్ళి అడిగానుకో అంటే నేనే దాని గౌను హ్యాట్ మిస్ చేసి చెప్పి ఫిక్స్ అయిపోతాడుగా, ఆయన రద్దు చేసి అందరూ అవమానిస్తాడు. వెళ్ళికి వెళ్ళిపోవడం అవసరం వచ్చా చూస్తూ కూడా నేను ఏం చేయలేకపోతాను చెప్పి నిశ కంగారు పడుతూ ఉంటాడు, టెన్షన్ పడుతుంది. ఇదిగో నువ్వేం ఆడవు ఇదిగో ఇది వేసుకో అని చెప్పేసి ఇంక ఇస్తూ ఉంటాడు. ఇంకా చామంతి చాలా సంతోషం తీసుకుంటాడు. ప్రేమ్ దగ్గరుండి చామంతికి గౌను హ్యాట్ పెడుతుంటాడు. నిశా వరలేకపోతుంది. ఇదిగో చూడు సగం లాక్ వచ్చింది కదా, నేను ఉండగా నీకు అసలు ఏమీ కానివ్వను, నువ్వు అనుకునే గమ్యం చేసేదాకా నేను ఏ విషయం వదలను అని చెప్పి ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకా నిషాకి చాలా కోపం వస్తుంది. ఇదిగో నువ్వెన్నో ఓడిపోనివ్వను, నువ్వు చదివేసినప్పుడు ఓడిపోలేదు కదా ఇంకేంటి నువ్వు టాపర్, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చెప్పేసి ప్రేమ్ మాటలకి ఇంకా వీళ్ళకి చెప్తాను సంగతి అని నిషా ఆశకు వెళ్తాడు. ఇగో నీకు నేను ఉంటాను కూడా అని చెప్పేసి ప్రేమ్ భరోసిస్తూ ఉంటాడు. సరే వచ్చేసే అని చెప్పేసి ప్రేమ్ అంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా చాలా సంతోషపడుతుంది. నా భర్తను ముందు నడిపిస్తున్నాడు, భారీగా నాకు ఇంతకంటే ఏం కావాలే అని చెప్పి చాలా సంతోషపడిపోతుంది. ఇంకా అదే పనిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఏంట్రా దాన్ని ఏదో పీకేస్తని చెప్పేసి ఏం ఇంత కూలి నుంచున్నావు, అక్కడ ప్రేమ్ వచ్చి తన గౌన్ తనకి ఇచ్చి హెల్ప్ చేస్తున్నాడు. అది చూడడం తప్ప నేనేం చేయలేకపోతాను అని నిజంగా కూల్ అని చెప్పి ఇంకా గుణ మాటకి ఏంటి అసలు చేస్తాను పిల్లలకి అది చెప్పు, ఇదిగో అది గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకోకూడదు అని చెప్పి నిషా మాటలు తీసుకోవద్దు, అది జరగద్దు, నా స్కెచ్ అంతా రెడీ చేసి పెట్టానులే అని చెప్పి ఒక నిమిషం ఆగు నీకు తెలుస్తుంది అని గుణగా ఏంటి ఒక నిమిషం అని చెప్పి నిషా అడుగుతుంది. అవును అని చెప్పేసి అంటూ ఇంకా గుణ ఏం చేయబోతున్నాడు మొత్తం అంత నిషా చెప్పడం సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా చామంతి చాలా సంతోషంగా వెళ్తుండదు. అప్పుడే అక్కడ గుణ ఫ్రెండ్స్ అందరూ ఒకసారిగా చామంతి రౌండప్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. కానీ చామంతి ఎంతగా కష్టపడిపోతుంటారు. చామంతి హా అని చెప్పేసి తను ఏడిపిస్తూ ఉంటారు. చీచి అని చెప్పి చామంతి అనుకుంటుంది. ఇంకా అదే పనిగా ఇంకా చామంతి పోస్టర్లు అన్నీ అక్కడ డిస్ప్లేలో ఉంటుంది. చామంతికి అర్థం కాదు, ఇంకా బాధపడుతూ ఏడుస్తుంటుంది, షాక్ అయిపోతుంటుంది. ఏంటి ఇవన్నీ అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా భయపడుతూ ఉంటుంది, బాధపడుతుంటుంది. అటు చూడు అని చెప్పి కూడా నిషా చూపిస్తూ ఉంటాడు. ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా చామంతిని అదే పనిగా రౌండప్ చేసి అలా పెడుతూ సెల్ఫీలు దిగుతూ ఉంటారు. అలాగే తన పోస్టర్ అంటించి తను కొంచెం తప్పు రాస్తూ ఉంటాడు. అది అంతా చూసి చామంతి షాక్ అయిపోతూ ఉంటుంది.